హాయ్ నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, మనం ప్రేమించే వ్యక్తుల దగ్గర మన గౌరవాన్ని, మన వాల్యూని మనం ఎట్లా కాపాడుకోవాలి. మన వాల్యూ, మన గౌరవం వాళ్ళ దగ్గర మనం కాపాడుకుంటూ ఉంటేనే, మన మీద ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనం వదలాలన్నా సరే, మనల్ని వదలాలన్నా మనం వదిలించుకోవాలేమో గానీ, మనల్ని వదలాలన్నా ఆళ్ళు చచ్చినా సరే మనల్ని వదలకుండా మన దగ్గరే ఉంటారు. ఎందుకంటే, మనం ఇంట్రెస్టింగ్‌గా కనిపించాలి. ఏ వ్యక్తికైనా ప్రేమించిన వాళ్ళ దగ్గరైనా, లేపోతే ఇంకెవరి దగ్గరైనా సరే మన క్యారెక్టర్ అనేది వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించాలి. అలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా ఎవరైనా సరే పరిశీలిస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడతారు. వాళ్ళని వదులుకోవడానికి ఇష్టపడరు. అలా కాకుండా ప్రతిదానికి కూడా మనం దిగజారిపోతూ ఉన్నామంటే, మన వాల్యూ మనమే పోగొట్టున్నట్టు. మన మీద ఇంట్రెస్ట్ మాట పక్కన పెడితే, ఇంకా చీప్‌గా చూస్తారు వాళ్ళు. ఈ రోజుల్లో ఎవరికైనా తొందరగా దొరికేసే మాట ఏదైనా ఉందంటే, బజార్‌లోని కేజీ టమాటా రూ. 20 అయినట్టుగా ఈజీగా దొరికే మాట ఏదైనా ఉందంటే, లవ్ యూ అనే మాట. అది ఆ మనిషి మీద ఒక ఆకర్షణ ఉన్నంత వరకు, ఇష్టం ఉన్నంత వరకు లవ్ యూ అనే పదాన్ని బాగా వినియోగించి మన వెనకాతల బానే ఉంటారందరూ. కానీ తర్వాత వాళ్ళకి మనం విసుగనిపిస్తుంటాం. వాళ్ళకి చిరాకొచ్చేసి ఎలా వదిలించుకోవాలా అని చూస్తూ ఉంటారు. అలా కాకుండా మన వాల్యూని మనం తగ్గించుకోకుండా ఉంటూ ఉన్నామంటే, కొన్ని చిట్కాలు మనం పాటిస్తూ ఉన్నామంటే, వాళ్ళకి ఎప్పటికి కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ పుస్తకంలాగే కనిపిస్తాం. అప్పుడు ఎవ్వరు మనల్ని వదిలిపెట్టి వెళ్ళరు. మనం ఇంట్రెస్టింగ్‌గా అనిపించినంత వరకు మన చుట్టూ గూడా అందరూ ఉంటూనే ఉంటారు. అవేంటనేది వీడియోలో తెలుసుకుందాం. అయితే నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే లైక్ నాకెంతో సపోర్ట్ వస్తుందండి. నా వీడియోలు ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు ఉపయోగపడుతుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. అయితే ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ప్రేమించిన వాళ్ళ దగ్గర మీరు వాళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు నుండి ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఎక్కువగా చెప్పటం గాని, ఫ్యామిలీస్ గురించి ఎక్కువగా చెప్పటం గాని, లేపోతే వాళ్ళు చదువుకునే రోజుల్లో విషయాల గురించి ఓ డప్పు కొట్టుకోవడం గాని, లేదంటే వాళ్ళు వెనకాతల ఎంతమంది తిరుగుతున్నారో లిస్టులు చెప్పడం గురించి నేనెంత తోపు అని చెప్పడాలు అవి మొదలుపెట్టారంటే, ఆ టాపిక్‌ని అక్కడితో స్టాప్ చేసేయమని చెప్పండి. ఎందుకంటే మీ దగ్గరున్నప్పుడు మీతో మాట్లాడాలి. మీతోటే సంభాషించమనండి. మీరైనా సరే, మీరైనా సరే ఎప్పుడు ఎంతసేపు ఎవరి గురించో డప్పులు కొట్టుకుంటూ చెప్తున్నాం అనేసంటే, అది నాకు వినటానికి ఇష్టం లేదని ఖరాఖండిగా చెప్పియండి. మాట్లాడుకోవాలనుకుంటే మనం మాట్లాడుకుందాం అని ఖరాఖండిగా చెప్పండి. అప్పుడు ఆగుతారు వాళ్ళు. అప్పుడు మీ వైపు ఇంట్రెస్టింగ్ ఉంటది. ఏంటి ఏది మాట్లాడుతున్నది వద్దంటున్నారు అని చెప్పేసి ఆపి, అప్పుడు మీ గురించి మాట్లాడడానికి, మీరు మాట్లాడడానికి సమయం కేటాయించి ఇంట్రెస్టింగ్ అయిన మాటలు మాట్లాడండి. రెండోది ఎప్పుడైనా సరే వాళ్ళు మీకు సమయం కుదిరినప్పుడు, వాళ్ళ సమయం కుదిరినప్పుడు మిమ్మల్ని కలుస్తానంటుంటారు కొంతమంది. ఎప్పుడైనా మీరు కలవాలి అనుకున్నప్పుడు నేను బిజీగా ఉన్నాను, నాకవ్వదు, నాకు ఈరోజు కుదరదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటప్పుడు నేను ప్రేమించిన వ్యక్తే కదా! నన్నెప్పుడు రమ్మన్నా నేను పారిపోతాను. ఇటువంటివి అస్సలు పెట్టుకోకండి. మీకు వాళ్ళెలాగమ్మా నాకు కుదరదని చెప్తున్నారో సేమ్ డైలాగ్ మీరు గూడా చెప్పండి. ఒకవేళ మీకు కుదిరినా సరే ఆ సమయాన్ని వాళ్ళకివ్వకండి. వేరే దానికి కేటాయించండి. దాని గురించి ఏమీ వాగ్వాదాలేవి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్. నాకు ఈరోజు కుదరదు. ఇంకోసారి మనం చూద్దాం. ఏంటి ఈరోజు నీకేం పనుందంటే, చాలా బిజీగా ఉన్నాను. మీకే పని లేకపోయినా సరే చాలా బిజీగా ఉన్నానని చెప్పండి. ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. ఆ సమయాన్ని వేరే దానికి కేటాయించండి. వాళ్ళెక్కడికి పోరు. ఎందుకంటే మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. ఏంటి బిజీగా ఉన్నారన్నారు? ఏం చేస్తున్నారు? ఏమైంది? అని చెప్పేసి మిమ్మల్ని వెతుకులాటలోనే సరిపోతుంది వాళ్ళకి రోజంతాన. అలాగా వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు తోక ఊపుకుంటూ పిల్లిలాగా వాళ్ళ వెనకాతల వెళ్ళడానికి ట్రై చేయకండి. అప్పుడు మన వాల్యూ పడిపోతది. వాళ్ళు రమ్మన్నప్పుడు మీరు కొన్ని సార్లు వెళ్ళి మీకైనప్పుడు కూడా వాళ్ళొచ్చేలా ఉండాలి. నాకు ఈరోజు సమయం కుదరలేదు, అవ్వదు అని చెప్పి పోస్ట్‌పోన్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు సరే చూద్దాం అనండి. ఇలా చేస్తే అప్పుడు వాళ్ళు మీ సమయానికి మీకు కూడా వాల్యూ ఇస్తారు. ఎక్కడికి వెళ్ళిపోరు. మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. ఎక్కడికెళ్లారు? ఏం చేస్తున్నారు? నాతో గడపడానికి టైం లేదన్నారు. ఏం చేస్తున్నారు? అని చెప్పి. రెండోది ప్రతి దానికి కూడా సారీలు ఎక్కువగా చెప్పకండి. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు అవతల వాళ్ళది తప్పుంటది. మీది ఉంటది. అవతల వాళ్ళు ఏమి అనకుండా 2 చేతులు కలిస్తేనే
చప్పట్లు అవుతాయి. అంతేగాని ఒక చెయ్యే ఓ కొట్టుకుంటే అది చప్పట్లు అవ్వవు కదా! దానికి ఏ శబ్దం రాదు. అవతల వాళ్ళు కూడా మీకు కోపం తెప్పించేలా మాటలాడుతున్నారు. వాళ్ళ ప్రవర్తన కూడా అలా ఉండబట్టే మీకు కూడా కోపమొచ్చి కోపంలో ఎవరమైనా సరే హద్దులు దాటే మాటలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ప్రతిదానికి నేను ప్రేమించిన వ్యక్తే కదా అని చెప్పి ప్రతిదానికి మీరే తగ్గి సారీలు చెప్పడం చెయ్యకండి. సారీ చెప్పడం అని చేశారు. అసమాటు మీరే తగ్గుతూ నా మనిషే కదా అని చెప్పడం మొదలుపెట్టారు అంటే, ఏడుస్తూ కూడా చెప్పడం మొదలుపెట్టారు అంటే అయిపోయిందే ఇంక. మీ అంత చీప్‌గా ఇంకెవరు కనిపించరు ఆళ్ళకి. ఫస్ట్‌లో మీరెంత ప్రేమగా కనిపించారనేది అక్కడ అనవసరం. కానీ ఎప్పుడైతే అవతల వ్యక్తి తప్పైనా సరే మీరే సారీలు చెప్పడం మొదలుపెట్టారో అయిపోయిందే. ఇంక మన వాల్యూ మనమే గొయ్యి తీసుకొని తవ్వుకున్నట్టు. మనం ఆళ్ళు దూరం అయిపోవడానికి కారణం అప్పుడు మనమవుతాం. వాళ్ళకి మనం చీప్ అయిపోతాం. మనకు తక్కువగా కనిపిస్తాం. మన ప్రేమించిన వ్యక్తే కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళలా చూడరు. వాళ్ళకి చాలా చిరాకనిపిస్తుంటది మనం ఏడటం, మనం సారీలు చెప్పటం, వాళ్ళెప్పుడు రమ్మంటుంటే అప్పుడు తోకలు ఊపుకుంటూ వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా వాళ్ళకి చిరాకైనవే అనిపిస్తాయి. కానీ వాళ్ళకి మనం ఒక ఇంట్రెస్టింగ్‌గా కనిపించాలి, ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్‌లా కనిపించాలి అంటే మన వాల్యూని మనం అస్తమాటు సారీలు చెప్పడం, వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్ళిపోవటం, వాళ్ళు మనం కలిసినప్పుడు ఏదో సోదులు చెప్తుంటే మేమంత గొప్ప, ఇంత గొప్ప చెప్తుంటే అక్కడితోటి ఆ టాపిక్ ఆపేయమండం మనం చేయడం మొదలుపెట్టాము అంటే ఖచ్చితంగా మీకు మీరు వాల్యూ ఇచ్చుకున్నట్టు, ఆ వాల్యూ వాళ్ళ దగ్గర కూడా నిలబెట్టుకున్నట్టుగా ఉంటుంది. మిమ్మల్ని వదిలి వాళ్ళు అప్పుడు ఎక్కడికి వెళ్ళరు. ఇవి పాటించి చూడండి. ఖచ్చితంగా మీరు చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తారు మీ పర్సన్‌కి. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు. మీ చుట్టూనే తిరుగుతా ఉంటారింకాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.